పదములే చాలు రామా, నీ పదములే 10,000, నీ పదములే చాలు. అన్నాడు. ఏమిటా వినడం చెప్పు. సచ్చిరి సోదరులు సుతులు, చచ్చిరి సోదరులు సుతులు, చచ్చిరి చచ్చిరి రాజులెల్లా, చచ్చిరి చచ్చిరి రాజులెల్లా. ఈ కచ్చకు మూల కందమగు కర్ణుడు మామయుందచ్చిరి గతి. దీనికి మూలమైన వాళ్ళిద్దరు, శకుని కర్ణుడు, వాళ్ళు కూడా పోయినారు. ఈ కచ్చకు మూల కందమగు కర్ణుడు మామయుదచ్చిరి గతి. పచ్చని కొంపమా పితివి, దీపం పెట్ట దిక్కు లేకుండా చేశావు వంశాన్ని. నీ సగంబిచ్చదా జీవితేచ్ఛగలదేని బయల్పడుమయ్యగక్కును. ఈ ఒక్క మాట నచ్చలేదండి దుర్యోధనకి. నీ సగంబిచ్చదా అంటున్నావు, మొత్తం నీకు అయిపోయిందా హైందవ రాజ్యం? నీవు పట్టాభిషేకం చేసుకున్నావా? నా సగం ఇస్తా అంటున్నావు ఏమిటి? వస్తున్నా అన్నాడు, రానే వచ్చాడు. ఆయుధం తీసుకున్నాడు. ఈ అర్జునుడు నాతో సరిపోడు పోరాడానికి, ధర్మరాజా నువ్వు కూడా సరిపోవు, ఇగో ఈ భీముడితోనే యుద్ధం చేస్తానన్నట. గదాయుద్ధం జరుగుతోంది, భయంకరమైన యుద్ధం. దుర్యోధనుడికి చిన్నప్పుడు అద్భుతమైనటువంటి ఒక మూలికా రసం చేత గాంధారీదేవి శరీరం అంతా తొడుస్తుంది. ఆ తొడిస్తే ఏం జరుగుతుంది అంటే, ఎన్ని రకాల ఆయుధాలతోని దెబ్బ కొట్టినా మనకి ప్రాణం పోదు. ఈ విషయం కృష్ణునికి తెలుసు. దుర్యోధనుడు చిన్నపిల్లవాడు, మూలికా రసం తీసుకుంది గాంధారీదేవి. ఆ శరీరానికంతా పూస్తూ ఉంటే, నాయన నగ్నంగా నిలబడరా పిల్లవాడా అంటే, నిలబడితే ఆ పొట్ట దగ్గర నుంచి పూసుకుంటూ పూసుకుంటూ వచ్చే వరకు కృష్ణుడు ఆడపిల్ల వేషం వేసుకొని వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. ఇది ఏమిటయా ఇట్లా నిలబడ్డామంటే, అయ్య బాబోయ్ అనుకున్నాడు. ఆ తొడల భాగంలో మాత్రం ఆ రసం అంటలేదు కనుక వీనికి తొడలు విరగొట్టి చంపడమే. అదొకటే కాదు స్వా, ద్రౌపదీదేవిని నిండు సభ లోపల తొడదరిచి పిలిచినాడు. ఎంత ధర్మం అది, ఎంత అధర్మం అది. యుద్ధం అవుతుంటే చెప్పినాట భీమసేన, ఇక ధర్మాధర్మాలకు తావులేదు, నేను చెప్పిందే ధర్మం, 1000 తొడల మించి అన్నాడు, కొట్టాట. ఇది అధర్మం అన్నాట దుర్యోధనుడు. ఓహో, నీకిప్పుడు ధర్మం జ్ఞాపకం వస్తుందా? ఆ ధర్మమని ఆవలిస్తున్నావు అన్నాడు. అలనాడు పాండవులకు విషాన్నం పెట్టడం ధర్మమా? దాని తర్వాత వాళ్ళను సముద్రంలో భీముండి వేయడం ధర్మమా? వాళ్ళ లక్క ఇల్లు గాలబెట్టడం ధర్మమా? మాయా జూదం ఆడడం ధర్మమా? ద్రౌపది వస్త్రాపహరణం చేయడం ధర్మమా? ఈనాడు ఇన్ని ఉండంగా యుద్ధంలో కూడా అభిమన్యుణ్ణి ఒక్కడిని చేసి అందరు కలిసి చంపడం ధర్మమా? ఇవన్నీ కూడా జ్ఞాపకం లేదు, కానీ నీకు దెబ్బ తాకితే అధర్మం అంటున్నావే. ఈనాటి నుంచి కృష్ణుడు ఏది చెప్పితే అదే ధర్మం. నేను ధర్మ సంస్థాపన కోసమే వచ్చాను. జరిగిపోయింది కాలం. ఎంతటి దుర్మరణం అండి దుర్యోధనుడు. తొడలు విరిగిపోయినాయి, కింద పడిపోయినాడు. మరి ధృతరాష్ట్రునికి అటువంటి మరణం రాలేదు. వాస్తవంగా ధృతరాష్ట్రుడే చెడ్డవాడు, కానీ ఆయన చుట్టూ ఉన్నది ఏమిటంటే సత్సంగం. ఎవరున్నారు? భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ మంచి 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 మాటలు చెప్పేవాడు. అందుకే సత్సంగంలో ఉన్న వాళ్లకు సునాయాసమైనటువంటి రీతిలో భగవంతుడు తీసుకుని వెళ్తాడు. వాస్తవంగా దుర్యోధనుడు చాలా మంచివాడు, కానీ వాని చుట్టూన్నది అంత దుస్సంగమే. శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు, ఇంకా ఇతరత్ర ఏమైనా పాడు మాటలు చెప్పి 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 వాడిని పాడు చేసి దుర్గతి పాలు చేసినారట. ఆ అద్భుతమైనటువంటి ఒక స్థితి కలిగింది అక్కడ. వెంటనే చూచినాడు, అందరూ వెళ్ళిపోయినారు, కానీ చిరంజీవి అయిన అశ్వత్థామ మిగిలి ఉన్నాయట. ఆ అశ్వత్థామ దుర్యోధను యొక్క దుస్థితిని చూచినాయట.
కనీసం ఈ సమయంలో దుర్యోధనుడికి ఏదైనా సంతోషం కలిగింపజేద్దాం అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే, పాడు పని చేయాలంటే ముహూర్తం చూసుకోవాలండి. చక్కగా బయలుదేరినాడు. ఆ యుద్ధ గుడారంలో ఉన్నటువంటి యొక్క ద్రౌపదీ కుమారులైనటువంటి ఉపపాండవులను వాళ్ళ తలలు కోసి తీసుకువచ్చి ఆ దుర్యోధను ముందు పెట్టాట. ఎవరయ్యా ఈ తలలెవరి అని అడిగాడట దుర్యోధనుడు. నిన్ను భీముడు కొట్టిన దానికి ప్రతీకారంగా దివ్యమైనటువంటి యొక్క ద్రౌపది కుమారుల యొక్క తలలు నరికి తీసుకువచ్చాను అంటే, మరి వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు? నీతో యుద్ధానికి వచ్చారా? లేదు. పోనీ నిన్నేమైనా మనస్సును బాధపెట్టే మాటలు మాట్లాడారా? లేదు. మరి ఎందుకు నరికి? వాళ్ళు ఏం చేస్తున్నారు? తలలు నరికేటప్పుడు వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు. నిద్రపోయే వాళ్ళ తలలు తీసుకొస్తావా? ఛీ అన్నాట దుర్యోధనుడు. అన్నాడండి ఈ మాట. యుద్ధానికి వచ్చిన వాళ్ళు, నిన్ను బెదిరించిన వాళ్ళు, ఎదిరించిన వాళ్ళనో చంపిన వంటి దానికి ఒక అర్థం ఉంది. కానీ నిద్రపోతున్నటువంటి అమాయకమైన పిల్లల యొక్క తలలు తీసుకొని రావడం ఎంతవరకు ధర్మం అన్నాట. ఎవరన్నా అండి? దుర్యోధనుడు. అయిపోయింది దివ్యమైనటువంటి యొక్క ఆ దుర్యోధనుడు కాస్తవని కాలం సమాప్తం అయిపోయింది. ద్రౌపదీదేవి ఏడుస్తూ వచ్చిందట భీముడి దగ్గరికి. ఏం జరిగింది అన్నాట. అశ్వత్థామ నా కుమారుల యొక్క తలలు తీసాడు. అట్లాగా? ఎక్కడున్నాడు ఇప్పుడు వాడు? పారిపోతున్నాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, భీముడు ముగ్గురు ఒకటే రథంలో కూర్చున్నారట. రథాన్ని వేగంగా పోనిస్తున్నారు. అశ్వత్థామ చూసినాడు, ఈ ముగ్గురు వెంటబడ్డ తర్వాత నేను ఎక్కడ బతుకుతాయిగా. అందుకోసమై రథాన్ని దిగినాడు. గుర్రాలు అలసిపోయినాయి, తాను అలసిపోయినాడు. గడ్డిపోత తీసుకున్నాడు, మంత్రించినాడు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అర్జునుడు అన్నాడు, బావా అక్కడి నుంచి ఏదో మండుకుంటూ వస్తుంది, అది ఏమిటి అని అడిగాడు. అది బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించింది అశ్వత్థామ. మరి ఎట్లా? వానికి ప్రయోగించడమే తప్ప దాన్ని ఉపసంహరించే విద్య వానికి తెలియదు కనుక అది వస్తోంది. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నాడు. ఏమీ లేదు, బ్రహ్మాస్త్రానికి దీటుగా నువ్వు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించు, 2 అస్త్రాలను ఉపసంహరించు అన్నాట. అలా చేశాడు. పట్టుకున్నారు. అశ్వత్థామను తీసుకొచ్చారు. ద్రౌపది ముందు నిలబెట్టాడు. అయ్యా, మా పిల్లలు ఏం తప్పు చేశారని వాళ్ళ తలలు నరికి పారేసి నాకు పుత్రశోకాన్ని కలిగింపజేశావు. భూసురుడవు బుద్ధిదయాభాసురుడవు శుద్ధ వీరభట సందోహాగ్రేసరుడవు శిశుమారణ మసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. చేతులు జోడించిందండి. కొడుకుల యొక్క తలలు కోసిన ఎవరికి? అశ్వత్థామకు. భూసురుడవయ్యా, బ్రాహ్మణోత్తముడు నువ్వు. బుద్ధి దయాభాసురుడవు, మీకు ఉండవలసింది ఏమిటి? దయ. సందోహ వీరభటాగ్రేసరుడవు, మహావీరునివయ్యారు. అట్లాంటి వాణివి నిద్రపోతున్న నా పిల్లల యొక్క తలలు కోయవలసినటువంటి యొక్క నిర్దయ గుణము ఎట్లా వచ్చింది నీకు తండ్రి అంటుందట. భీముని కోపం వస్తుంది. ఇంత దెబ్బలు కొట్టిన వాడికి తండ్రి ఏమిటి? తండ్రి ఏమన్నా నన్ను చేయమంటావా, నువ్వేమన్నా చేస్తావా అన్నాడు అర్జునుడిని. ఆగవయ్యా, మన ఇద్దరి మధ్యన కృష్ణుడు ఉన్నాడు. కృష్ణ ఏమాజ్ఞ అన్నాట. నాయన, అవ్యుడు కాడు వీడు శిశుహంతక దురాత్ముడాతతాయి, హంతవ్యుడు బ్రహ్మబంధుడగు తప్పదు నిక్కము బ్రాహ్మణోనహం, అంతవ్యుడటంచు వేద విదితంబుగావున ధర్మదృష్టిగా గర్తవ్యము వీనిగా అచుట యథాస్థితి చూడుమ పాండవోత్తమా. వీడు క్షమించరాని వాడే, చంపింది పిల్లలను నిజమే, వీడు శిక్షార్హుడే. కానీ ఇతడు ఎవరో తెలుసునా?
నీ గురుపుత్రుడు, బ్రాహ్మణ వంశంలో జన్మించినవాడు. ద్రౌపదీదేవి వచ్చారు. శాంతించండి పాండవులారా, అతడు మీ గురుపుత్రుడు. ద్రోణాచార్య స్వామి వారికి ఒక్కగానొక్క కొడుకు. ఒకవేళ భర్తను పోగొట్టుకుంది. ఎవరు? ద్రోణాచార్యుని భార్య పేరు ఏమిటంటే కృపి. ఇప్పుడు కొడుకు కూడా పోతే ఆ తల్లి ఎంత దుఃఖిస్తుంది అన్నది. అందుకోసమే భారతదేశంలో పుట్టినటువంటి యొక్క స్త్రీలు చరిత్రలలో బంగారు అక్షరాలతోని వాళ్ళ పేర్లు రాశారంటే తన కొడుకులు పోయినా కూడా ఎదుటి వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరింది ద్రౌపది గనక ఈనాటికి చరిత్రలో మిగిలిపోయింది ఆ మహానుభావురాలు. అద్భుతమైనటువంటి యొక్క స్త్రీ. మరి ఏం చేయాలి? విద్య నేర్పినాడు. ఎటువంటి విద్యనండి? ద్రోణాచార్యుడు నేర్పింది. మొట్టమొదలుగా దుర్యోధనుని పిలిచాడు విలువిద్యకు. నాయనా సుయోధన, విలువిద్య చాలా పవిత్రమైంది, శక్తివంతమైంది. నేర్చుకుంటావా? నేర్చుకుంటానండి. ప్రాథమిక విద్యంతా అయిపోయి మామూలుగా బాణాలు వేసి నేర్పాడు. ఇక ఇప్పుడు నీకు దివ్యాస్త్ర ప్రయోగాలు నేర్పే ముందు గురి చాలా గట్టిగా ఉండాలి కనుక గురి పెట్టి బాణం వేయడం అనేటువంటిది నేర్చుకో అన్నట. ఓ జంబి చెట్టు దగ్గర తీసుకువెళ్ళి, దుర్యోధన ఆ జంబి చెట్టు నీకు కనిపిస్తోందా? కనిపిస్తుందండి. ఆ చెట్టుకున్న చివరి కొమ్మ కనిపిస్తోందా? కనిపిస్తుందండి. ఆ కొమ్మకున్న రెమ్మ కనిపిస్తోందా? కనిపిస్తుందండి. ఆ రెమ్మ మీద చీమ ఉంది, ఎర్ర చీమ కనిపిస్తోందా? మా నాన్న గుడ్డివాడు కానీ నేను గుడ్డివాడినండి అన్నాడు. మూర్ఖుడా, తండ్రిని దూషించినవాడు ధనుర్విద్యకు పనికిరాడు, పక్కకుండు అన్నాడు. అర్జున ఇలా రా, చెట్టు కనిపిస్తోందా? లేదండి అన్నాడు. చెట్టే కనిపించడం లేదా? లేదు. మరి కొమ్మ కనిపిస్తుందా? లేదండి. రెమ్మ కనిపిస్తుందా? లేదండి. చీమ కనిపిస్తుందా? లేదండి. మరి దేని చూస్తున్నావు అంటే చీమ యొక్క కుడి కంటికే గురి చూస్తున్నాను, ఎర్రచీమ కుడి కంటి. ప్రయోగించుకున్నాయట బాణాన్ని. చీమ చావవద్దు, కన్ను పోనువద్దు, బాణం తాకాలి, మళ్ళీ రావాలి. అంత గొప్పనైన ధనుర్విద్య నేర్పినటువంటి ఒక మహనీయుడు ద్రోణాచార్య స్వామి. ఆయన కుమారుడయ్యాయనే కనుక ఈయన చంపవద్దు అందట. భీముడు అన్నాయట, మంచి ఛాన్స్ పోయింది. ఇంతమందిని చంపిన వాడిని వీడిని ఒక్క దెబ్బనే కొడితే వీడు పచ్చడి అయిపోయేవాడు కదా. అంటే అట్లా చంపవలసిన అవసరం లేదు. పండితుణ్ణి కానీ, సద్బ్రాహ్మణ నిష్ఠాగరిష్ఠుని కానీ, ఋషిని కానీ, సాధువును కానీ, సంతువును కానీ చంపడం ఎట్లనో తెలుసునా? రోజు వాడికి నమస్కారం చేస్తాం కదా పెద్దలకు. ఒక్కనాడు చెయ్యకపోతే అయిపోయేవాడు సచ్చినట్టు. అందుకోసం ఈ అశ్వత్థామ గర్వకారణానికి, మత కారణానికి కారణం ఏమిటంటే వాణి శిరస్సులో ఉంది ఒక అద్భుతమైన మణి. ఆ మణి ప్రభావం చేత వాడింతటి గర్విష్ఠైనాడు కనుక ఆ మణిని తీసేద్దాం. మణిని తీసి తల గొరిగినారట. భీమసేన కాస్త మర్యాదగా ఇతన్ని తీసుకువెళ్ళి పంపించమన్నాడట. పోని ఈ ఛాన్స్ అన్నా దొరికింది అనుకున్నాడు. ఓ చోట పెళ్లి జరుగుతుంటే బియ్యంపుడి మీద బియ్యంపుడి కోపం వచ్చినాడండి. పురోహితుడిని అడిగాడట, ఏమండి బియ్యంపుల వారికి ఎన్నిసార్లు బొట్టు పెట్టడం ఉంటుందంటే 2 సార్లు. కాళ్ళు కడిగేటప్పుడు ఒకటి, దాని తర్వాత అప్పగింతలప్పుడు ఒకటి. పోనీ 2 సార్లు అవుతుంది కదా. కుంకుమ తీసుకొని ఏం చేశాడ బియ్యంపుడు ఆ బొట్టు పెట్టి అటే నూకి పారేశాడు ఆ కోపంతో. ఇక్కడ భీముడు ఏం చేశాడంటే సాగదోలుతాను వెళ్ళిపోయి, నాయనా ఇగో ఇదే మీ ఊరితో పొమ్మని నూకివేస్తే, ఇక్కడ నూకివేస్తే హైదరాబాద్లో పోయి పడ్డాడు మేడం. అంటే కోపం అటువంటిది. అది అయిపోయింది, జరిగింది. పాండవ వంశము నిలిచింది, కౌరవ వంశం నిర్మూలనమైపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ చూచినట, ధర్మరాజా ఇక నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? ఇప్పుడే వెళితే ఎట్లా స్వామి? కష్టాలలో ఉన్నావు, కన్నీళ్లలో ఉన్నావు, బాధలలో ఉన్నావు, మాకు రాజ్యం ఇప్పించావు. ఆయనతో పట్టాభిషేకం చేసి చేయిస్తా ప్రమాణ స్వీకారం, పట్టాభిషేకం అయిపోయి ఇక నేను వెళ్ళొస్తాను అన్నాడు. మా సుఖాలు కాస్త చూడవా? సుఖాలలో నన్ను ఎవరు కూడా స్మరించరు. కష్టాలు వచ్చినప్పుడే నేను కావాలి. అమ్మా
అత్తా కుంతీదేవి, వెళ్ళొస్తాను, నీకేం కావాలి కోరుకో. నిత్య దుఃఖం పునః నాకు రోజు దుఃఖించే వరమేయి అన్నదట. అదేంటమ్మా ఇన్నాళ్ళు ఏడిచిన ఏడుపులు చాలవా? కొడుకుల కోసము, యుద్ధం కోసము, రాజ్యం కోసము అంటే, తండ్రి నువ్వు మామూలుగా కనిపించేవాడివి కాదు. నాకు దుఃఖం వస్తేనే నిన్ను ధ్యానం చేస్తా, నిన్ను ధ్యానం చేస్తేనే నువ్వు కనిపిస్తావు, నువ్వు కనిపిస్తేనే నాకు ఆనందం కలుగుతుంది. కనుక నాకు రోజు ఏం కావాలి? ఇది కోరుతామండి వాళ్ళమైనా? కోరం. ఎన్నో ఐశ్వర్యాలు కావాలని ఆలయానికి వెళతాం, భూములు కావాలి, జాగలు కావాలి, పిల్లలు కావాలి. కానీ ఎవరైనా కూడా మాకు షుగర్ వస్తే బాగుండు స్వామి, బీపీ వస్తే బాగుండు స్వామి కోరుకుంటారా ఎవరన్నా? దుకాణాల్లో ఏం చేస్తారు? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అందుకోసం ఇది కోరుకుంటే అది కూడా ఇచ్చేస్తాడు. దీంతోపాటు ఉంచుకో. మరి అయిపోయింది, బయలుదేరుతామని అనుకున్నాడు. దివ్యమైనటువంటి యొక్క ధర్మరాజుల వారు అన్నారట, ఒక్క 4 రోజులు నా పరిపాలన చూసి వెళ్ళు. సరే చూద్దాం అనుకున్నాడు. బావా మా ఇంటికి పాలు తాగడానికి రా అన్నాడట. ఎవరు? అర్జునుడు. ఎవరిండు వాళ్ళకి అయిపోయినాయి, ఎవరి అంతఃపురాలు వాళ్ళకి అయిపోయినాయి, వాళ్ళ భవనాలు వాళ్ళకి అయిపోయినాయి. వెళ్ళినాట. వెళ్ళే వరకు ఏం జరిగింది? అక్కడ పాల చెంబు ఇచ్చినాడు. పరమాత్మకు పాలు వెన్న అంటే చాలా ఇష్టం కనుక చెంబు ఇచ్చి చెంబు చేతిలో పట్టుకున్నాడు పరమాత్మ. తాగుదామనుకునే వరకు, బావా నీకోసమే ఆవును కొన్నాను. కొన్నావా? చెంబు నేనే చేయించాను, పాలు నేనే పిండాను, చిక్కడి పాలు తీసుకువచ్చి కాగబెట్టు నేనే కాగబెట్టాను, నీకు ఇస్తున్నాను. కానీ నేను 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 అహంకారం. ఇది ఎందుకోసం వచ్చి పాలు తాగడమా పారబోయడమా? పారబోస్తే వాడు బాధపడతాడు. అనగానే అనుకున్నాట, నా భక్తురాలు ఎవరైనా పేద గోపిక ఎక్కడన్నా నా గురించి ఏదన్నా సమర్పించాలనుకుంటుందా అంటే, గోకులంలో గోపిక ఆవుకు కుడిది పోయడాని కోసం, కుడిదిలో ఏముంటాయండి? అన్ని రకాల కూరగాయల ముక్కలు అవి అన్నీ వేసేసి నిరంతరం గోపికలకు ఏం స్మరణ అంటే భగవన్నామ స్మరణే. జై శ్రీకృష్ణ 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 జై శ్రీకృష్ణ. జై రాధేశ్యామ్ జై రాధేశ్యామ్ జై రాధేశ్యామ్ జై రాధేశ్యామ్. జై రాధేశ్యామ్ జై రాధేశ్యామ్ జై రాధేశ్యామ్ జై రాధేశ్యామ్. జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. గోపాలకృష్ణ భగవానికి. అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసి కుడిదిలో కలుపుతూ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. స్వామి దాంక వినిపించింది ఆ పదం. అబ్బా, ఆ కుడిదిని గోలెల్లో వస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అయిపోయిందండి. ఆ కుడిది వచ్చి చెంబులో చేరింది. ఎక్కడి చెంబులో? అర్జునుడు పోసిన పాల చెంబులో. ఆహా, ఇప్పుడు కదా నాకు రుచి కలిగింది అనుకున్నాడు. కుడిది తాగుకుంటూ మధ్య మధ్యన ముక్కలు కూడా నవ్వులుతున్నాడట పరమాత్మ. అర్జునుడు చూసినాట, బావా నీకు పాలు కూడా తాగరాదా? తాగుతూనేమిటి? ఆ మధ్యన నవలడం ఎందుకు? కూరగాయల ముక్కలనయ్యా పాలల్లో ఉన్నట్టు. కూరగాయ ముక్కలు పాలల్లో వస్తాయి ఎక్కడన్నా? నీ పాలు ఎప్పుడో గంగపాలు అయిపోయినాయి. నా భక్తురాలు పోసినటువంటి యొక్క గేదెకు పోసే, ఆవుకు పోసే కుడిది వచ్చి ఇంట్లో జరిగిందయ్యా. నా భక్తులు ఏది ప్రేమతోనే ఇస్తారో, అది పత్రమా, పుష్పమా, ఫలమా, తోయమా, చివరకు కోప్పడ్డా కూడా నేను పడతానయ్యా. నా భక్తులైతే అయిపోయాయి. యశోదమ్మ రోటి గట్టి వేయలేదా కోపంతో? మరి అదే తాడు పట్టుకొని కౌరవులు వచ్చారు, కట్టుబడ్డానా? బాబా పొరపాటు అయిపోయింది. చెంబు నాది కాదు, పాలు నాది కావు, ఆవు నాది కాదు, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, అంత నీది. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నావు అర్జున. అక్కడి నుంచి బయలుదేరట.
ధర్మరాజా, ఇది ఇవాళ సింహాసనం మీద కూర్చున్నారు, నా పక్కన మీరు కూర్చోండి స్వామి. అక్కడికో ఇద్దరు వచ్చారు రాజుగారి దగ్గరికి, పంచాయతీలకు పోతుంటారు కదండి. ఓ బ్రాహ్మడు వచ్చాడు, ఓ వ్యాపారస్తుడు వచ్చాడు. ఆనాది ఇంకా ద్వాపరయుగం పోలేదు, కలియుగం పూర్తిగా రాలేదు, వస్తోంది రేపో ఎల్లుండో. ఆ వ్యాపారస్తుని అడిగాడు, ధర్మరాజా మాకు న్యాయం చేయండి. ఏమైందయ్యా నీకు? నేను ఈ బ్రాహ్మణోత్తముడికి ఇల్లు అమ్మానండి. ఓహో, డబ్బులు ఇచ్చాడు ఆయనే? ఇచ్చాడు స్వామి. ఇల్లు అమ్మితే ఆయన చెట్లు పెట్టుకుందామని గుంటలు తవ్వాడు ఇంట్లో. తవ్వితే అందులో బంగారు బిందెలు దొరికినాయి. ఓహో, మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను ఇల్లు అమ్మినాను, బిందెలు అమ్మినాను, నాకేం తెలుసండి, నాకు బిందెలు వద్దయ్యా అని నేను అంటున్నా. ఓ బ్రాహ్మణోత్తమా, నువ్వేమంటున్నావు? నేను ఇల్లు కొన్నా కానీ బిందెలు కొన్నా, నీ బిందెలు నువ్వు తీసుకోమంటున్నా నేను. ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుడు వంక చూసినట్టు, నా పరిపాలన ఎట్లా ఉన్నదో అన్నట్టు. నీ సంగతి రేపు చెప్తాను అనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సాయంకాలం పూట ఈ కేసు తెగేటట్టు లేదు కనుక రేపు రాపోండి అన్నాడు కృష్ణుడు. స్వామి అవునయ్యా రేపు రండి. రాత్రి బయలుదేరినాడు. సాయంకాలం పూట వ్యాఖ్యాడికి వెళ్ళారు. వనవిహారం చేస్తుంటే అక్కడ ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు. అతడే కలిపురుషుడు. చెవులల్లో ముక్కులలో కూడా బిరడాలు బిగించేసి ఉన్నాయి. ధర్మరాజు దృష్టిలో పడ్డాయట. అరే పాపం, ఆ చిన్నపిల్లవాడిని ముక్కులో బిరడాలు బిగించారు. అరే రే, నువ్వు లేనిపోని పనులను పెట్టుకుంటావేమయ్యా ధర్మరాజా, వానితో నీకేం పని అంటే ఆ ముక్కులో ఉండే బిరడా తీశాడు. కలిపురుషుడు ఒక్కసారి అని గాలి పీల్చుకొని వదిలిపెట్టాడు. కలుషితం అయిపోయింది ద్వాపారం. కృష్ణుడు దూచాట. ఇక నేను ఉండవలసిన కాలం ఇక్కడ ఉండకూడదుగా. తెల్లవారింది, మళ్ళీ సభ జరిగింది. వాళ్ళిద్దరు వచ్చారు. మహారాజా మాకు న్యాయం చేయండి, చెప్పండి అయ్యా ఇప్పుడేం కావాలి? అయ్యా ఇల్లు ఆయన అమ్మిండు, నా అదృష్టంతో బంగారు బిందెలు దొరికినాయి. బిందెలు నాయి. నీయా? మరి నేను నిన్ననేమో గట్లయిపోయి ఇవాళ ఇట్లా అయిపోయిందంటే కృష్ణుడు చూచాయట. ఒకసారి ధర్మరాజు, ఏమనుకుంటున్నావు పరిపాలన అంటే? అయ్యా నేను ఇల్లు కొన్నది ఈ బ్రాహ్మణి ఇల్లు కాదు, అలా బిందెలు ఉన్నాయని జ్యోతిష్కులు చెప్పిండు నాకు. చెప్తేనే కొన్నా, నాకు లేకపోతే ఈ గూన పెంకర ఇల్లు నాకెందుకండి, కనుక బిందెలు నాయి అన్నాయట. నేను ఇల్లు అమ్మాను కానీ బిందెలు అమ్మానా? ఆ బిందెలు నాయన్నాయట. పెద్ద సందేహంలో పడ్డాడు ధర్మరాజు. చూచాడు కృష్ణుడు. బావా నాకు దీనికి సమాధానం ఏం చెప్పడానికి నాకు రావడం, నేను చెప్తా. ఏయ్ ఆ బిందెలు ఎవరి అనుకుంటున్నారు మీరు? నాయండి. నీ కావు, భూమిలో దొరికిందంతా గవర్నమెంట్కి చెందాలితే ఇటు తీసుకురాపండి అన్నాడు. అయ్యో ఇదేం తీర్పు, ఇక్కడి నుంచి ఇదే ధర్మం, ఇదే తీర్పు, ఎక్కడ ఏది దొరికినా రాజుగారికి చెందుతుంది అన్నట. శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి యొక్క నీ పరిపాలన చూశాను, అర్జునుని యొక్క పాలన చూశాను, ఇక వెళుతున్నాను అన్నట. వెడదామని ఎవరికల్లా అక్కడ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దివ్యమైనటువంటి యొక్క అన్నదమ్ములు నకుల సహదేవులు అందరూ కూడా సాగదోలడానికి రెడీగా ఉన్నారట. అందుకోసమై నేను వెళ్ళొస్తా అన్నట. ధర్మరాజు వారు అన్నాడు, అర్జున కృష్ణ పరమాత్మతోని నీవు కూడా ద్వారక దాకా వెళ్ళి సాగనంపి రా. అలాగే అన్నయ్య. బయటకు వచ్చేసే వరకు ఉత్తరాదేవి మొత్తుకుంటూ వస్తోందట. ఏం జరిగింది? రక్షించండి, రక్షించండి, వచ్చి శ్రీకృష్ణుని పాదాలు పట్టుకుంది. వెళ్ళిపోయిన అశ్వత్థామ వెళ్ళిపోకుండా మళ్ళా అపాండవమగుగా కానీ మళ్ళీ గడ్డిపోతన మంత్రించి విసిరివేశాడు. అది ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి యొక్క శిశువును వేధిస్తోంది. వచ్చి కృష్ణుణ్ణి కాళ్ళు పట్టుకుంది. అశ్వత్థామ యొక్క దుర్బుద్ధి ఇంకా అంతరించలేదు. అర్జునుడు అన్నాట, బావా నేను మళ్ళీ బ్రహ్మాస్త్రం, నీ బ్రహ్మాస్త్రం పనిచేయదుగా, బ్రహ్మాస్త్రమే లేకుండా చేస్తాను. అంగుష్టమాత్రో పురుషోంగుష్ట. చిన్న ఆకారంలో బయలుదేరినాడు గర్భవాసంలోకి శ్రీకృష్ణ పరమాత్మ. లోపల బ్రహ్మాస్త్రం చేత బాధపడుతున్నటువంటి యొక్క పరీక్షిత్తు మహారాజు గారిని రక్షించాడు. చూస్తున్నాడట లోపల ఉండే శిశువు. భగవంతుని దర్శనం ప్రతివాళ్ళము పరీక్షిత్తు మహారాజులమే జ్ఞాపకం పెట్టు.
అందరికీ గర్భవాసంలో భగవంతుడు దర్శనమిస్తాడు, చూస్తాం ఆయన, కానీ బయటకు రాగానే మర్చిపోతాం. అందుకోసం ఇంకా బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసినాడు పరమాత్మ. వచ్చినాయట, ఉత్తరాదేవి నాకు నవమాసాలు నిండినాయి, నాకు దివ్యమైనటువంటి ఒక ఆశీస్సులు ఇవ్వండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పురుడు పోసుకోవడానికి పోతా అని మొదలు ధర్మరాజుల వారికి దండం పెట్టిందట. ధర్మరాజు అన్నాయట, తల్లి ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని ఎరిగినటువంటి కుమారుణ్ణి కాను. భీముడి దగ్గరకు వచ్చింది, ధర్మం లేదు, న్యాయం లేదు. నేను దెబ్బకు 50 మందిని చంపితే వీడు 100 మందిని చంపేటండి కాను, ఎందుకంటే వాడి పాలసీ వాడిది. అయిపోయింది. అర్జునుడు అన్నట, సకల శస్త్రాస్త్ర విద్యలను అభ్యసించిన వాడిని కాను తల్లి. నకులుడి దగ్గరికి పోయింది, సకలమైనటువంటి యొక్క అశ్వశాస్త్రం తెలిసిన వాడిని కాను. సహాదేవుని దగ్గరికి పోయి దండం పెట్టి, అమ్మ చక్కని జ్యోతిష్శాస్త్ర పండితుడి గాను. చివరకు ద్రౌపది దగ్గరికి పోయిందట, అమ్మ వెళ్ళొస్తాను. భాగ్యవంతం ప్రసూయేధా మా శూరమ్మ చ పండితం. తల్లి గుణవంతుణ్ణి గనకు, బుద్ధివంతుణ్ణి గనకు, ధనవంతుణ్ణి గనకు, అందగాణ్ణి గనకు, విద్యావంతుణ్ణి గనకు, మరి ఎవరిని గనాలి అత్తయ్య? అదృష్టవంతుణ్ణి గను. ఒక్క అదృష్టం ఉంటే అన్ని వాటంతట అవే వెంటగిస్తాయి తల్లి. ఇదిగో భీముడు బలవంతుడు, ఆయన ధర్మాత్ముడు, ఈయన అస్త్రశస్త్రాది సంపన్నుడు అర్జునుడు, గొప్ప జ్యోతిష్శాస్త్ర పండితుడు సహదేవుడు, అశ్వశాస్త్రం తెలిసి ఖడ్గ విద్య నేర్చినవాడు నకులుడు. ఏమైపోయినారు వీళ్ళంతా? అడవుల పాలైపోయినారు. కనుక అదృష్టవంతుణ్ణి కనమంటే నిజంగా అదృష్టవంతుణ్ణే కన్నది ఎవరు? పరీక్షితు మహారాజు గారి తల్లి ఉత్తర కుమారి. ఆయన భగవంతుణ్ణి కడుపులో చూచాడు. ఈ భాగవత కథ ఎక్కడిది అంటే ఋషులు, మునులు, దేవతలు చెప్పుకునే కథ. పరీక్షిత్తు మహారాజు గారి యొక్క అద్భుతమైన కోరికతోని శ్రీశుక భగవానుడు చెప్పినాడు గనక ఆ కథ శ్రీకృష్ణ భగవాను యొక్క చరిత్ర పరీక్షిత్తు మహారాజు దగ్గర నుంచి మన సత్సంగ సదనం దాకా ఇవాళ వచ్చిందంటే మనందరినీ అదృష్టవంతులను చేయడానికి అదృష్టవంతుడు పుట్టాడు పరీక్షిత్తు మహారాజు. ఇక నేను వెళ్ళొస్తాను, టైం అయింది అన్నట శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా ఏదో లోపంగా ఉన్నట్టు అనుకున్నాయట. అనుకొని స్వశంఖ చక్రం సకరీట